హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా హస్బెండ్ అయితే ఇవాళ డ్యూటీకి వెళ్తానికి రెడీ అవుతున్నాడనమాట. మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది. ఇదిగో మా అమ్మాయి అయితే అండర్వేర్ వేసుకోకుండా వచ్చిందని అండర్వేర్ వేసుకొని తిట్టానని చెప్పేసి పక్క రూమ్లోకి వెళ్ళి అలిగి పడుకుందనమాట. చూసారా? ఇంక మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడనమాట. ఫాస్ట్గా డ్యూటీకి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి తనైతే ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తాడనమాట. ప్రతిరోజు హెడ్ బాత్ చేయాల్సింది. చేసిన తర్వాత తడి తల మీద ఆయిల్ పెట్టేస్తాడు. ఎందుకు అట్లా పెడతారు అంటే తొందరగా వైట్ హెయిర్ రాదు అని చెప్తున్నారు. నాకైతే తెలియదు, కానీ నేను అడిగాను అనమాట, అట్లా పెట్టకూడదు కదా అని. కానీ వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి అలా పెడతారు, ఏం కాదు అని చెప్పాడు. ఇక్కడ మా అమ్మాయి అయితే అదిగోండి, వాళ్ళ డాడీ రాత్రి వస్తూ డ్యూటీ నుంచి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చాడనమాట. ఆ కూల్ డ్రింక్ పట్టుకొని వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతుంది. నన్ను అడిగితే నేను పోయినన్నాను కోల్డ్ అవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ చుట్టూ అయితే పట్టుకొని తిరుగుతుందనమాట. అది పోస్తావా పోయివా డాడీ అని చెప్పేసి. వాళ్ళ డాడీ ఏమో రెడీ అవుతున్నాడు అనమాట. హెయిర్ స్ప్రే అయితే కొడుతున్నాడు అనమాట. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, ఈ గాలులు ఎక్కువగా ఉంటాయి ఈ స్టేట్లో. సో జుట్టు అనేది పైకి లేగకుండా చింపిరిగా అవ్వకుండా రోజు ఇట్లా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేస్తాడనమాట ఆయన. ఇట్లా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో ఇదేనమాట రొటీన్, ఇలా రెడీ అవుతాడనమాట. ఇక నా కూతురేమో వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది డాడీ ఇది డాడీ అని చెప్తూ ఆయన ఏమైనా తీసుకొస్తాయి పెట్టమని. ఆ మూత ఓపెన్ చేయడం రాక దానికి ఆ కప్పను ఆ డబ్బా పట్టుకొని తిరుగుతుందనమాట. మమ్మీ పోయట్లే డాడీ, నువ్వు పోయివా అని చెప్పేసి వాళ్ళ డాడీ రెడీ అవుతుంటే వాళ్ళ డాడీ చుట్టూ అయితే తిరుగుతుంది. ఇంకా ఆయన ఏమో పోస్తాను ఉండమ్మా, నేనైతే టైం అవుతుంది ఆఫీస్కి, ముందు రెడీ అవని అని చెప్పేసి తనైతే రెడీ అవుతున్నాడు. రోజు ఇంకా ఎట్లా అనమాట, నేను ఇంకా ఆయనకు కావాల్సిన బట్టలు, ఆయన స్నానం చేసి రెడీ వచ్చేటప్పుడు నేను షూస్ సాక్స్లు అవన్నీ ఒకే చోట అయితే పెట్టేస్తాను అనమాట, రెడీ అవైలబిలిటీగా. సో తొందరగా సింపుల్గా పని అవుతుంది అని చెప్పేసి అన్నీ అందుబాటులోనే పెట్టేస్తాను. ఇంకా నాకైతే చెప్తున్నారనమాట, ఛాయ్ పెట్టుకురా ఈలోపు అని చెప్పేసి. ముందుగా పెడితే ఛాయ్ అయితే ఆరిపోతుంది అని చెప్పేసి తను రెడీ అయ్యాక ఫాస్ట్గా పెట్టవచ్చు అని చెప్పి ఆగానమాట. ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకురా అని అన్నారు. ఇంకెళ్ళి ఛాయ్ అయితే పెట్టాలన్నమాట. రోజు ఇట్లానే అనమాట, రోజు ఇట్లానే రెడీ అవుతూ ఉంటాడు. అంతలోకి ఇంకా మా అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. ఇగోండి, ఆయన రెడీ అవుతూ ఉంటే ఆయన పనిలో ఆయన ఉంటే ఇంకా మా అమ్మాయి అయితే ఆయన చెప్పులు వేసుకుని ఆడుతూ ఉంది. చిలకం పెడతాడనమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఎలాగో రెడీ అవటం అంతా అయిపోయిందని నేనైతే ఛాయ్ పెట్టడానికి అయితే వచ్చేసాను. కొంచెమే వాటర్ వేసి పెడతానమాట, ఎందుకంటే ఆయన ఒక్కడి కోసమే కదా. నేనైతే ఛాయ్ ఎప్పుడు తాగనండి, నాకైతే ఛాయ్ అసలు అలవాటే లేదు ఫస్ట్ నుంచి కూడా. నేను ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే అది కూడా ఎర్లీ మార్నింగ్ కొంచెం అల్లం అయితే వేసుకొని పాలల్లో అయితే బాగా మరిగించుకొని తాగుతాను అనమాట. అలా అల్లంతో పాలు తాగడం అంటే ఏంటంటే బాడీ పెయిన్స్ అనేది ఉండవంట, హెల్తీగా ఉంటారు అని అంటారు. సో అందుకని నేను ఆ ట్రిప్ ఫాలో అవుతాను అనమాట. పాలల్లో వేసుకొని అయితే తాగుతాను, ఒక కప్పు మాత్రం మిల్క్ తాగుతాను మార్నింగు. ఇంకెవ్రీడే మా హస్బెండ్ ఒక్కడి కోసం అయితే ఛాయ్ పెడతాను. ఎప్పుడైనా మా మామయ్య గారు వాళ్ళు వస్తే వాళ్ళకి ఛాయ్ పెట్టిస్తాను. ఇంకంతేగాని నేనైతే ఛాయ్ పర్టికులర్గా అయితే తాగను. ఛాయ్ అయితే పెట్టించుకొని వచ్చేసాను అనమాట. దానిపైన మీగడ ఏదో ఉన్నట్టు అది తీస్తున్నట్టున్నాడు. ఛాయ్ తాగేటప్పుడు వాటర్ తాగే అలవాటు, వాటర్ తాగేసి ఛాయ్ తాగుతాడు. కూతుర్ని అయితే పిలుస్తున్నాడు అనమాట. ఆమెమో అక్కడ కుస్తీలు పడుతుంది ఆ కూల్ డ్రింక్ డబ్బాతో, అది లేగోక. ఇదిగోండి చూడండి ఎట్లా కుస్తీ పెడుతుందో. అది ఆ కప్పులో పోయించుకోవాలని ఇందాక నుండి వాళ్ళ డాడీ రెడీ అవుతుంటే చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఆ బాటిల్ మొయ్యలేకపోతుంది. రాత్రి పొద్దుకు వచ్చాడు కదా అని చెప్పి ఆమె నిద్రపోయింది. అందుకని నేనైతే ఓపెన్ చేయలేదన్నమాట. ఆ టైంలో ఏం తాగుతాంలే అని ఇక నేను ఓపెన్ చేయలేదు. ఇంకా మా అమ్మాయి పొద్దున్నే చూసేసింది అనమాట. చూసి ఇక చుట్టూ తిరుగుతుందన్నమాట, వాళ్ళ డాడీని పోస్తావా లేదా అనేసి. వాళ్ళ డాడీ ఏమో రెడీ అయ్యి నాకు పోస్తాలే అని చెప్పేసి ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా కూతురు అడిగిందని చెప్పి పోస్తున్నాడు అనమాట. పోసేసి ఛాయ్ అయితే తాగుతున్నాడు. డ్యూటీకి చాలా టైం అయిపోయింది ఇవాళ, ఒక 5 minutes లేట్ అయిపోయింది. ఇంకా అయితే ఫాస్ట్గా వెళ్తున్నాడు అనమాట. లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు, ఈరోజు క్యాంటీన్లోనే తినేస్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట.